గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మన్నేల నుంచి బండ్లపల్లి గ్రామం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు మరికొంతమంది నేతలు పాల్గొన్నారు. ఈ పాదయాత్రకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్ర ఉపాధి హామీ పరిరక్షించడం కోసం చేపట్టిన ఈ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం తెలుపుతోంది. అసలు ఈ ఉపాధి హామీ పథకము తీసుకొచ్చింది యూపీఏ. అంటే 20 సంవత్సరాల క్రితం ఇదే అనంతపూర్ జిల్లా బండ్లపల్లిలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి యూపీఏ పక్షాన ఈ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు అంటే 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అద్భుతంగా నడిచింది ఈ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే ఇది కోట్ల మంది రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిని కల్పించిన పథకం. ఇది గ్రామాలలో ఎంతో అభివృద్ధిని కూడా కలిగించిన పథకం. ఈ పథకం వల్ల ఎంతోమంది వలసలు పోకుండా వాళ్ళ ఊర్లోనే చిన్న పనైనా చేసుకోగలిగి వాళ్ళ కుటుంబాలకి ఒక ఆసరాగా నిలబెట్టిన పథకం. అలాంటి పథకానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో వైభవంగా మొదలుపెట్టిన ఈ పథకానికి ఈరోజు బీజేపీ దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ మొత్తం పథకాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుంది అని కూడా ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఈ పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్ళైతే జరిపిందో ఇంతవరకు కూడా పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనికి ఎన్ని రకాలుగా తూట్లు పెట్టాలో అన్ని రకాలుగా తూట్లు పెడుతున్నారు. పని దినాలు తగ్గించడం అయితేనేమి 100 రోజుల పని ఎక్కడా లేదు.